అధికారులు గారు గొడవ రాములు గారు మనతో ఉన్నారు. భూభాగం విషయం సార్ మన జిల్లాలో మన శాలిగౌరవ మండలం వల్లలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారికి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దానిలో చాలా స్ట్రిక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమంటే, మండల స్థాయిలో ఒక కమిటీని 3 అధికారులతో ఒక కమిటీ వేయించారు. దానిలో రెవెన్యూ అధికారులు గ్రామ స్థాయిలో వీఆర్ఓ ఉంటారు, అదేవిధంగా పంచాయతీ రాజ్ నుంచి ఏమో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, పోలీసు విభాగం నుంచి జనమైత్రి పోలీసు అధికారి ఉంటారు. వీరు 3 సంయుక్తంగా గ్రామ స్థాయిలో ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో పొలాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను పరిశీలించి అక్కడ ఏమైనా బోర్లు వేయించారా, వేసి వాటిని ఉపయోగిస్తున్నారా, ఉపయోగించే వాటిలో మోటార్స్ ఫిట్ చేసి క్లోజ్డ్గా ఉన్నాయా, లేకపోతే ఓపెన్ చేసేసి పట్టించుకొని తరహాలో ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఒక ప్రొఫార్మా రూపంలో మాకు నివేదిక సమర్పిస్తారు. నిన్ననే ఈ 3 విభాగాల అధికారులని సమావేశపరిచి చాలా గట్టిగా వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినాము. వాళ్ళు ఇప్పుడు కూడా ఫీల్డ్ స్థాయిలోనే ఉండి వాటిని పరిశీలించి ఈరోజు మాకు నివేదిక అందజేస్తారు. అయితే ఇప్పటి వరకు మా మండలంలో ప్రభుత్వ స్థలాలలో 358 బోర్లు ఉండేవి, ప్రైవేటు స్థలాలలో 3148 బోర్లు ఉన్నాయి. మొత్తం 3506 బోర్లు ఉండేవి. దీనిలో 14 మాత్రమే ఓపెన్గా ఉపయోగించినటువంటి బోర్లు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే మేము ఈ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన తదుపరి వాటిని క్లోజ్ చేసేసాము. ఇంకేమైనా ఉన్నాయనేటువంటిది ఈ 3 అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. వారు ఈరోజు సాయంత్రం వరకు నివేదిక ఇవ్వగానే వాటిని వెంటనే పూర్తి చేసి ఇలాంటి ప్రమాదాలు తదుపరి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.